హలో, వెల్కమ్ టు ఛానల్. నేను ఒక చెప్పే చిన్న టాపిక్ అండి. మీరు ఎవరికైనా విజిటింగ్ కార్డ్ క్రియేట్ చేయాలనుకుంటే సింపుల్ గా విజిటింగ్ కార్డ్ క్రియేట్ చేసుకోవచ్చండి. అది ఎలా నేను చెప్తాను, ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ మీరు చాట్ జీపీటీకి వెళ్ళండి. దీనికి ఒక ప్రాంప్ట్ ఉందండి, ఆ ప్రాంప్ట్ నేను ఇస్తాను మీకు. ఆ ప్రాంప్ట్ లో మీకు నేను ఒక వెబ్సైట్ సంబంధించిన వాళ్ళకి నేను విజిటింగ్ కార్డ్ క్రియేట్ చేస్తాను అండి. ఇది bookyourproperty.com. మీరైనా ప్రాపర్టీ కనుక చూస్తే 2 BHK, 3 BHK, 4 BHK ప్రాపర్టీ కనుక చూస్తే వీళ్ళు మీకు కంప్లీట్ హైదరాబాద్ లొకేషన్ ఎక్కడైనా మీకు ప్రాపర్టీ చూపిస్తారండి. మీరు వెళ్ళి హ్యాపీ వెళ్ళి చెక్ చేసుకొని మీరు ప్రాపర్టీస్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఇని హైదరాబాద్ లో మీరు ప్రాపర్టీ పర్చేస్ చేయాలన్నా సేల్ చేయాలనుకున్నా మీరు హ్యాపీ వెళ్ళి కనెక్ట్ చేసుకోవచ్చు అండి. వీళ్ళు నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళకి మనం ప్రమోట్ చేసిన ఒక విజిటింగ్ కార్డ్ అడిగాను. సో నేను చేస్తున్నాను. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విజిటింగ్ కార్డ్ చేసేటప్పుడు మీకు ఏమేమైతే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయో ఇవన్నీ మనము కంప్లీట్ గా యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసిన తర్వాత మనము కంప్లీట్ గా ఇది కాపీ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఇక్కడ వీళ్ళకి లోగో ఉంటుందో ఆ లోగోని యాడ్ చేసుకోండి. కంపల్సరీ మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది లోగో. మనము ఏ లోగో అయితే మనము క్రియేట్ చేస్తున్నామో ఆ లోగోనే కంపల్సరీ అక్కడ యాడ్ చేసుకోండి. ఎందుకంటే లోగో తగ్గట్టుగా మనకి విజిటింగ్ కార్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. దీనికోసం చాలా మంది రకరకాలుగా చేయాలంటే ఎట్లా చేయాలి సార్ ఇక మీరు చేంజ్ చేస్తే ఒకటే విషయం అండి. మీ యొక్క నేమ్ చేంజ్ చేసుకోవాలి, మీ యొక్క ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ అడ్రస్ ఇట్లా పర్ఫెక్ట్గా ఇచ్చుకోవచ్చు. సింపుల్ గా క్లిక్ ఫర్ మీరు ఇక్కడ ఆప్షన్ ని క్లిక్ చేసుకోవచ్చు. మీకు విత్ ఇన్ మినిట్ లో మీ విజిటింగ్ కార్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. దాంతోపాటు విజిటింగ్ కార్డు మీకు బ్యాక్ సైడ్ ఫోటో విత్ లోగోతో కావాలనుకుంటే ఇక్కడ మీకు ఏ నేమ్ అయితే మీకు రావాలనుకుంటున్నారో అక్కడ మనం ఇవ్వచ్చు అన్నట్టు. నేను ఇక్కడ ఏం చేశాను, సందీప్ జనార్దన్ ఇచ్చాను. అక్కడ నాకు బుక్ యువర్ ప్రాపర్టీస్ రావాలంటే నేను ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఇప్పుడు నేను కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే నేను ఇఫ్ నేమ్ రాశాను కదా, ఇక్కడ నాకు నా ఒక వెబ్సైట్ నేమ్ ఏదైతే ఉందో అది మాత్రం నేను ఇద్దాం అనుకుంటా. ఏది బుక్ యువర్ ప్రాపర్టీస్ ఏదైతే మనకు ఉన్నాయో అది మాత్రం ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ బుక్ యువర్ ప్రాపర్టీస్ మీరు ఏ చేసినా కానీ కరెక్ట్గా చేసుకోండి. మీరు అట్లా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. సో విజిటింగ్ కార్డు ఇక్కడ నేమ్ ఉంది, ఇక్కడ ఇచ్చేసాను. నేను ఇది ఇమేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఇమేజ్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి లోగో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ లోగో యాడ్ చేసిన అవసరం లేదండి. ఇట్లా ఎన్ని రకాల టైప్స్ అయిన విజిటింగ్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలంటే చేంజ్ కలర్ టు బ్లూ, రెడ్, వైట్, గ్రీన్ ఎట్లా కావాలంటే అట్లా మీరు కంప్లీట్ గా మీరు ఎలాంటి విజిటింగ్ కార్డ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒకటి, ఈ ప్రాంప్ట్ లో మీ డీటెయిల్స్ చేంజ్ చేసుకోండి. అదొక్కటే నేను చెప్తానండి, ఇంకా ఏముండదు. దాన్ని బట్టి మీకు ఎట్లా కావాలంటే అట్లా, ఏ విధంగా మీకు పేరు కావాలంటే ఆ విధంగా మీరు కంప్లీట్ గా ఎలాంటి విజిటింగ్ కార్డ్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. మీకు సైజ్ మార్చుకోవాలన్నా ఏ సైజ్ మార్చుకోవాలన్నా హ్యాపీగా మీరు సైజ్ మార్చుకొని మీరు ఇక్కడ ఇట్లా మీరు విజిటింగ్ కార్డ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వైట్ అండ్ బ్లాక్ లోగో క్రియేటివ్ అని రాశాను. ఇక్కడ ఇక్కడ నేను బ్లూ రాశాను అనుకోండి, ఇట్లా ఏదైనా రాసుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు నేను సపోజ్ నేను ఈ ఆప్షన్ తీసేశాను, రిఫరెన్స్ బై తీసేశాను. సో ఇప్పుడు నేను క్రియేట్ ఇస్తున్నాను, చూసుకోండి. ఇప్పుడు నాకు లోగో అనేది చేంజ్ అవుతుంది. మీకు అక్కడ ఏం మార్చుకుంటే ఆ విధంగా మీరు ఏదైనా కలర్ చేంజ్ చేసుకొని మీరు ఆ ఒక ఆప్షన్ ని మీరు ఆ ఇలాంటి విజిటింగ్ కార్డ్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చాలా మంది అడిగేంటంటే ఒక బ్రౌచర్ కానీ విజిటింగ్ కార్డ్ కానీ ఇట్లా మనకి ఏది కావాలన్నా హ్యాపీగా పర్చేజ్ చేసుకొని చేసుకోవడానికి ఈ విధంగా మనకు ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. సో ఇలాంటి ఆప్షన్ మనం యూజ్ చేసుకొని ఎలాంటి విజిటింగ్ కార్డ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లోగో విత్ విజిటింగ్ కార్డ్ అనొచ్చు. మీకు ఇంత నేను ప్రాంప్ట్ రాయాలన్నప్పుడు సింపుల్ గా క్రియేట్ ఏ విజిటింగ్ కార్డ్ విత్ దిస్ డీటెయిల్స్ అని చెప్తే మీకు ఆటోమేటిక్ గా మీకు విజిటింగ్ కార్డ్ అనేది కూడా క్రియేట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకో ఫ్యూచర్ ఏంటంటే చాట్ జీపీటీలో మనకు ఏదైనా ఇమేజెస్ కి మనం కనుక డిజైన్స్, ఫ్యూచర్స్ ఇట్లా చాలా ఆప్షన్స్ వచ్చాయండి. అవి యూజ్ చేసుకొని కూడా మీరు ఇక్కడ అన్ని రకాలుగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఏ చాట్ జీపీటీ అయినా కానీ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఒక ఆప్షన్ వస్తుంది కింద, సేమ్ మన గూగుల్ జెమినీ లాగా ఇమేజ్ అని. ఇక్కడ మీకు ఏది కావాలన్నా అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇవి కూడా మీరు హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇది ఫాలో వస్తుంది. జస్ట్ అక్కడ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏ ప్రాంప్ట్ అన్నా మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం అండి. మన యూట్యూబ్ బయోలో అండ్ ఇన్స్టాగ్రామ్ బయోలో మీకు కంపల్సరీ లింక్స్ ఉంటాయి. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. 2 లింక్స్ సేమ్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. మీకైనా ప్రాంప్ట్ అవ్వకపోతే నాకు ప్రాంప్ట్ మెసేజ్ పెట్టండి.
నేను డైరెక్ట్ మీకు ప్రాంప్ట్ అనే మెసేజ్ నేను డైరెక్ట్ మీకు రిప్లై ఇస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ ఫైనల్లీ మీకు అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. సో మీరు ఎలాంటి ఛానల్ కనుక మీరు చూసినా కానీ ఈ విధంగా మీరు ఎలాంటి విజిటింగ్ కార్డ్స్ అయినా ఏవైనా మనము క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఫైనల్గా మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో బ్యాక్ సైడ్ ఫ్రంట్ వ్యూ ఉంటుంది కదా, అది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి. సింపుల్గా ఇక్కడ ఏదైతే మనం ఉందో బుక్ యువర్ ప్రాపర్టీస్ అనేది క్రియేట్ చేసుకొని సో ఫైనల్గా ఇక్కడ ఇమేజ్ కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎలాంటి ఇమేజ్ అయినా మనము హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే విజిటింగ్ కార్డ్ ఇమేజ్ దీన్ని ప్రింట్ కూడా ఇచ్చేసుకోవచ్చు అండి, హ్యాపీగా మనం చేసుకోవచ్చు. అండ్ దిస్ వన్. సో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.